సీనియర్స్ కూడా ఉంటారు అండ్ ఫ్రెషర్స్ కూడా ఉంటారు కాబట్టి సో అందరికి ఈజీగా ఉన్నట్టే నేను నేర్పిస్తున్నాను. న్యూ థింగ్ తీసుకున్నా అప్పుడు వీ హ్యావ్ టు యూస్ రియల్ హెయిర్ బ్రష్. స్టిఫ్ గా ఉంటుంది, షైనీగా ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, కళ్ళు మీద ఎక్కువ కూడా ఉండకూడదు. నేను ఈ ఐషాడోని ఇలా అప్లై చేస్తున్నాను. గోల్డ్ మీకు విడివిడిగా కనిపిస్తుందా లేకపోతే కలిసి ఒకేలాగా కనిపిస్తుందా? స్కిన్ కలర్ ఓకే. రోజ్ నుంచి సెకండ్ ఓకే. బ్రైట్ కలర్ ఫస్ట్ ఓకే. డ్రై ఉంది కదా, చాలా మంది ఇప్పుడు చెప్పారు బ్లెండింగ్ కి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. ఏసీ ఫ్లోర్ లో ఇండోర్ పెళ్లికి వాడచ్చు. ఆయిల్ అనే వర్డ్ మన మేకప్ కి ఎనిమి. సో అలాంటి ప్రోడక్ట్స్ కొంచెం కొంచెం తీసివేయకూడదు. బ్రౌన్ అనేది గ్రేష్ బ్రౌన్ గా ఉంటుంది, విచ్ ఇస్ కూల్ టోన్. బ్రష్ ని ఇలా పెట్టకూడదు. ఓకే, అది కూడా నేను ఇటువైపే చేస్తున్నా. ఇటువైపు నేను ఫిక్సింగ్ స్ప్రే, సెట్టింగ్ స్ప్రే ఏది యూజ్ చేయలేదు. ఎందుకంటే మీకు అర్థం కావాలి, ఫిక్సింగ్ స్ప్రే, సెట్టింగ్ స్ప్రే చేస్తేనే మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అని అందరూ చేస్తున్నారు కదా. అది ఎంత దూరం నిజం అని మీకు తెలియాలి కాబట్టి ఇటువైపు నేను ఏమీ చేయలేదు, ఇటువైపు మాత్రం చేస్తాను.